నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కోలన్ హనుమంతరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చిన 3 నెలలు కాకముందే ప్రజల సమస్యలపై దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు టెండర్లు పిలిపించి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి మరియు ఇన్ఛార్జి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కుత్బుల్లాపూర్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో కూడా నిరుపేదలైనటువంటి వారికి ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొచ్చి కుత్బుల్లాపూర్ డెవలప్మెంట్ కోసం సాయశక్తిలా కృషి చేస్తామని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలపడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ధన్యవాదాలు తెలపడమే దేనికంటే, బస్తీల్లో, కాలనీస్లో ఉన్నటువంటి సమస్యల విషయంలో మరి ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాకముందే మేమందరం వెళ్ళి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా చేయని చాలా సమస్యలు, రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, స్కూల్స్ విషయంలో కానీ, స్ట్రీట్ లైట్స్ విషయంలో కానీ, కొన్ని చోట్ల సీసీ కెమెరాల విషయంలో కానీ చాలా అర్జెంటుగా చేయాల్సినటువంటి పనులను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వారు ఎవరు కూడా పట్టించుకోలేదు, చేయలేదని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం ఇమీడియట్గా మనం ఎలక్షన్స్కు పోకముందే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి, దాదాపుగా చాలా సమస్యలను మనం అడ్రస్ చేయగలగాలనేటువంటి ఉద్దేశంతో 119 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 11 కోట్లు యుద్ధ ప్రాతిపదికన రిలీజ్ చేయడం జరిగింది.